ఈరోజు మీకోసం చికెన్ కర్రీ చేస్తున్నా. యథా ప్రజా తథా రాజ్యాలాగా నాకు సేమ్ ఉల్లిపాయ ఒక్కటే. కొబ్బరి చెప్పలు ఇంట్లో పూజకి వెళ్ళినప్పుడు గుళ్ళోకి వెళ్ళి వస్తే ఫ్రీజర్లో పడేశారనుకో చక్కగా చెడకుండా ఇలా తెల్లగా చూడండి ఎలా ఉందో. 2 times కడిగేసా శుభ్రంగా. చూసారా చక్కగా మెంతి పొడి సూపర్గా ఏగుతుంది. అబ్బా గుమ్మగుమ్మలాడిపోతుంది మసాలా. చిన్న స్పూనే 4 స్పూన్లు వేసా కారం. ఇది చిన్న స్పూన్ కాబట్టి. మటన్లో కానీ చికెన్లో కానీ అమ్మ కొత్తిమీర ఏదో ఫ్లేవర్కి వేసుకోవాలి అంతే. చూసారా అదిగో క్లీన్గా సూపర్గా ఉడికిపోయింది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. అమ్మా ఎలా ఉన్నారంతా? సబ్స్క్రైబర్లు బాగా చెప్తున్నారు, చేసుకుంటున్నారు. అంతా చాలా హ్యాపీగా ఉందమ్మా. నాకు చాలా సంతోషం. ఏ కూరగా ఏది పెట్టినా చాలామంది చూసేస్తున్నారు. ఇంకేదైనా పూజలు అలాంటివి పెడితే తక్కువ మంది చూస్తారు. తెలుసుగా మన పిల్లలకి ఎక్కువగా ఏదైనా నేర్చుకునే ఉంటేనే కానీ ఎక్కువ మంది చూస్తారు. అది కూడా హ్యాపీగానే ఉంది. అయినా పూజల సందర్భంగా పెడితే మీరు కూడా నేర్చుకుంటారు కదా, దేవుడి మీద భక్తి వస్తుంది. నేను కొన్ని పెట్టగా మీకు కూడా భక్తి పెరుగుద్ది. ఆల్రెడీ ఉంటుంది, కొంచెం పెరుగుతుంది అమ్మ వీడియోస్ చూసి. అందుకోసం పెడుతున్నానమ్మ. ఓకేనా? మొన్న గుడివాడ నుంచి పూర్ణిమ రాసింది. మన గుడివాడ వాళ్ళకి ఇష్టమైన బంగాళదుంప టమాటా కూర సూపర్ అమ్మమ్మ గారు. మీ ధైర్యం బాగా నచ్చుతుంది నాకు. మీకు త్వరగా 1 million సబ్స్క్రైబర్లు రావాలని ఆ బెజవాడ దుర్గమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ లవ్ యూ అమ్మమ్మ. చాలా సంతోషం అమ్మ. నా గురించి నువ్వు కూడా అమ్మవారిని కోరుకుంటున్నావంటే నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. మా ఇంట్లో పిల్లల్లాగా. మా ఇంట్లో పిల్లలైనా అమ్మమ్మ ఆరోగ్యం బాగుండాలనే కోరుకుంటారు. అలాగే నువ్వు కూడా. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మ, వంట చేయడం ఒక కళ, చేసిన వంటను ఆస్వాదిస్తూ తినడం ఇంకో కళ. మీలో ఈ 2 కళలు ఉన్నాయి. మీరు ఏం వంట చేసినా వెంటనే చేయాలనిపిస్తుంది. అందుకేగా నేను చేసేది. నేను చేసిన వంటని వెంటనే సాయంకాలానికైనా మళ్ళీ వీడియో పెట్టుకుని చేసుకుని తినండి. 95% మీకు వచ్చేస్తుంది. ఇంక దాంట్లో తిరిగి ఉండదు. ఓకేనమ్మా? అలా చేసుకోండి. మీరు చేసుకుని తింటారని సింపుల్ వంటలే అయినా మర్చిపోతారు, మీకు గుర్తుండవు. పెద్దవాళ్ళకి తెలుసు నా వంటలు, కానీ పిల్లలకు తెలియదు. ఇవన్నీ వీడియోలు చూసి అందులో చూసి ఇందులో చూసి వీళ్ళు ఏమేమి నూరేసేయాలో అయ్యో అనుకుంటే ఏమీ వేయండి. నేను చూస్తున్నారుగా మీరు. ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు కారం నూనె వీటితోని ఏది ఏ టైంలో వేయాలి, ఎంతసేపు ఉండాలి, దేనికి ఎంత వేయాలనేదే నేను క్లియర్గా చెప్తున్నా మీకు. కొంతమందికి ఇది ఇన్నిసార్లు చెప్తున్నారు అనిపించవచ్చు, అయినా నాకేం పర్వాలేదు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా, అందుకు చెప్తున్నానమ్మా. సునీత గొప్పపల్లి ఏదో ఉందమ్మా. మీ సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరుగుతున్నారు అమ్మమ్మ. మీ వీడియోస్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ అబ్బాయి ఛానల్ను కూడా ఓవర్టేక్ చేస్తుంది. హ్యాపీగా ఉంది. మీ ఎనర్జీ చూసి గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ హెల్త్. విజయ్ గారి వీడియోస్ కూడా చూస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎవరిని ఓవర్టేక్ చేసేది ఏమీ లేదు. కాకపోతే నేను పెద్దదాన్ని, అమ్మ మాటలు, ఇది పెద్దవాళ్ళ మాటలు చదివన్న మూటలను మీలో కూడా కొంతమంది చెప్తున్నారు, మీకు తెలుసు సామెతలు. అలాగే నా మాటలు కొంతమందికి నచ్చింది తప్పితే వాళ్ళంతా యంగ్, వాళ్ళు బాగా చేస్తారు. ఈ మధ్య ఆయన మానేశాడు కాబట్టి కొన్ని రోజులు, అందుకని అలా ఉంది. అంత తప్పి ఇంకేం లేదమ్మా. చాలా సంతోషం అమ్మా. అలంక లక్ష్మణ్ విజయ్ దుర్గా గారు, మీ మాటలు ఊత పదాలు బాగున్నాయి. చాలా థ్యాంక్స్ అమ్మా. రాజ్యశ్రీ పట్టుకూరేదో అక్క, నువ్వు తింటుంటే మాకు నోరు ఊరుతుంది. అందరూ అనేది ఇది. నేను తినడమే చాలామందికి నచ్చింది. అదేంటో నా అదృష్టమే. మామూలుగా నేను ఎంత తింటానో అంతా పెట్టేసుకుని అంత కూరలు వేసేసి తినేస్తున్నాను కదా మీ ఎదురుగుండానే, ఇక అంతే. కానీ మీకు నచ్చిందంటే మరి సంతోషమే కదా. నాకు చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. నరసింహారావు ఏదో పేరు. మీరు చాలా క్యూట్గా ఉన్నారు.
హ్యాపీగా నిండుగా ఉన్నారు. దుర్గ గారు చూసి నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా చూసి నేర్చుకోవచ్చమ్మా, ఒకరిని చూసి ఒకరు. నేను కూడా ఎంతోమందిని చూసే కదా. అందరికి మనకేమో విలేజ్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ తెలియదు కదా. పోగ కొంచెం నాలెడ్జ్ని పెంచుకుంటాం. అందరినీ ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటాం. మన కింద ఉన్న వాళ్ళకంటే కూడా మనం బాగానే ఉన్నామని తృప్తి పడతాను ఎప్పటికప్పుడే. మన పై వాళ్ళని చూసి ఆశపడక్కర్లా. మనకంటే కింద ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళకంటే కొంచెం మనం నీట్గా కొంచెం బాగా ఉందాం అనిపిస్తుంది. అంతేనమ్మా, ఏం లేదు ఇందులో. ఓకేనమ్మా, చాలా సంతోషం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాగా కనిపిస్తున్నారు, హుందాగా ఉన్నారు. బౌత్ రెసిపీస్ ఆర్ సూపర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాగా ఉన్నానని చెప్తున్నావు కదా. అబ్బో, అదేదో నాకు జమున గారు కలెక్టర్ జానకి కలెక్టర్ ఏదో ఉండేది, అంతగా గుర్తొచ్చేసింది అనమాట. అంత బాగా మెచ్చుకున్నావు కదా నన్ను. ఓకే, చాలా సంతోషం. మీరందరూ నన్ను చూసి అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి. అను అంట పేరు. ఆయిల్ మేకర్ రేటు ఎంతమ్మా? ఇంకా ములక్కాయ టమాటా కూర చేయండి అమ్మా. ఆయిల్ మేకర్ రేట్ అడుగుతున్నారమ్మా. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం కదా నెంబరు, దానికి ఒక్కసారి నా వీడియో చూసేటప్పుడు ఫోన్ చేయండి అంతే. అన్ని విషయాలు వాళ్ళే చెప్తారు. నేను చాలాసార్లు చెప్పాను, రేట్ నేను చెప్పకూడదు, మీరుగా మాట్లాడితే వాళ్ళకు రీజనబుల్. కస్టమర్ కదా, అది వేరుగా ఉంటుంది. అందుకని చెప్తున్నానమ్మా, ఫోన్ చేయండి, ఆ విషయాలు మీరు తెలుసుకోండి. ఓకే అమ్మా, అది ఓకే అమ్మా. ఈరోజు చాలామంది చికెన్ కర్రీ చేయండి మేడం, చేయండి అమ్మమ్మ అని చాలామంది అడుగుతున్నారు. చికెన్ అందరికీ తెలిసి చేసుకుంటాం, కానీ మీ స్టైల్లో చేయండి అమ్మా అని అడుగుతున్నారు. అది నేను చికెన్ ఫ్రై చేసి రసం పెట్టా, చికెన్ కర్రీ చేయలే. ఈరోజు మీకోసం చికెన్ కర్రీ చేస్తున్నా. నేను చేసే పద్ధతిలో చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చేసుకుంటారు, నన్ను చూసి చేసుకోండి, నా వంట చూసి. ఓకేనమ్మా, రెడీ చేద్దాం. చికెన్ కూర రెడీ చేసి తిన్న తర్వాత అప్పుడు కూర్చొని మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడుకుందాం. ఓకే అమ్మా, రండి. ఓకే అమ్మా, ఇదిగో చూడమ్మా, ఇదిగో స్విచ్ ఆన్ చేద్దాం. చూడండి, ఇదిగో స్విచ్ ఆన్ చేసా. ఇదిగో ఇక్కడ 90 డిగ్రీస్లో పెట్టుకోండి అమ్మా, 90 డిగ్రీస్లో పెట్టుకోండి. ఇదిగో ఈరోజు నేను పల్లీలు పడతా, పల్లీల నూనె. ఇక అదేగా ఇంట్లో వాడతాను, అందుకని పల్లీల నూనె పడుతున్నా. అది దీని గురించి తెలుసు కదమ్మా, మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. దీని గురించి ప్రతి వీడియోలోనూ క్లియర్గా నేను చెప్తున్నానమ్మా. మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఇది ఆర్గానిక్ ఆయిల్ మేకరు. దీనిలో ఏ సీడ్స్ అయినా సరే ఆయిల్ వచ్చేవి, ఏదైనా సరే మీరు ఆయిల్ తీసుకోవచ్చు. ఇదే వీటిని ఏమంటారు, పల్లీలు. ఈ పల్లీల నూనె సరే 20 నిమిషాల్లో కిలో పట్టేయచ్చు, 20 నిమిషాలే. నువ్వులైతే మరీ 16 మినిట్సే. ఈ పల్లీలు మాత్రం 20 నిమిషాల్లో పట్టచ్చమ్మా. ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను ఇప్పుడు ఈ పల్లీలు అంతా కలిపి 140 ఎంతో కిలో, 140కి కిలో ఆయిల్ కూడా వచ్చేస్తుంది మీకు. ఇది నేను ఆయిల్ పెడితే 450 గ్రాములు, అరకిలోకి తక్కువ వస్తుంది. ఎలా మరి ఈ రేటుకే ఎలా ఇస్తున్నాడు మనకి కిలో నూనె? ఏదో కల్తీ ఉండబట్టే కదా. అది ఒక్కటి గ్రహించండి మీరు. ఏ మాత్రం కల్తీ లేకపోతే ఇదే రేటుకు మనకి ఎట్టా ఇస్తాడు? మనకు ఒరిజినల్ ఇటు పప్పులు పోసి ఒరిజినల్గా తీస్తుంటే నూనె అరకిలోకి తక్కువ వస్తుంది. అది ఎందుకంటే అమ్మ నేను చెప్పేది ఆరోగ్యం గురించే, ఏం లేదు. కాకపోతే మీకు నెల మీద మీ వాడకం వాళ్ళకి 4 కిలోలు నూనె వాడుతున్నారు అనుకో, ఒక 500-600 డిఫరెన్స్ వచ్చేయచ్చు. ఇంకా 2 కిలోల నూనెతో వాడితే భార్య భర్త ఇద్దరు 2 కిలోల నూనెతో వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే పెద్ద డిఫరెన్స్ ఉంటుంది, 200 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది. అయినా ఆరోగ్యం అవేవి నూనె కదా. మన పొద్దుస్తమానం మనం తినే దాంట్లో అన్నిట్లోనూ నూనె ఉంది. మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి రోజు ఇడ్లీ వేసుకు తినలేరు కదా. దోశ, పూరి ఇట్లాంటి ఏదో చపాతీలు చేసినా కూడా నూనె వేస్తాం కదా. మరీ కాల్చుకునే తినలేం కదా పుల్కాల్లాగా. ప్రతిరోజు నిత్యం 3 టైమ్స్ 2 టైమ్స్ నూనె లేకుండా మన భోజనమే ఫుడ్డే లేదు లోపలికి వెళ్ళేది. అందుకని మీరు ఆలోచించండి. దీని రేటు ఇంత పెట్టుకుంటున్నామని ఆలోచించకుండా ఒక్కసారి అవుతాయి, కానీ ప్రతిరోజు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నూనె డిఫరెన్స్ చెప్పాను కదా, వాడుకునే వాళ్ళని బట్టి 200 నెలకు డిఫరెన్స్ రావచ్చు, కొంతమందికి 500 రావచ్చు, కొంతమంది ఎక్కువగా వాడుకునే అంటే ఒక 1000 రూపాయలు రావచ్చు. ఎక్కువగా అంటే ఎక్కువ 1000 రూపాయల డిఫరెన్స్ ఏమైంది? మన ఆరోగ్యం కంటే గొప్పదా? ఆరోగ్యం చెడిపోతే 1000 లక్షలు పోస్తున్నారుగా.
హాస్పిటల్కి వెళ్తుంటే లక్షలే కదమ్మా. ఎవరమ్మా వేలతో తిరిగి వస్తున్నారు? ఎవ్వరూ లేరు. అందుకని ఆరోగ్యాన్ని మాత్రం చూసుకోండి. నేను అదే చెప్తున్నా, మీకేం లేదు. నేను ఇంచుమించు మొదలుపెట్టి 10 నెలలు 12 నెలలు సంవత్సరం వస్తుందో నేను అప్పటి నుంచి ఇదేదమ్మా వాడేది. నేను వేరే నూనె వాడతల్లా, ఇదే నూనె వాడుతున్నా. నువ్వుల నూనె వాడనో ఇది వాడనియో ఇవే వాడుతున్నా. అన్ని రకాల నూనెలు పట్టా. బాదం ఆయిల్ తీసా ఇందులో, అవిసె గింజల నూనె తీసా ఇందులో, ఆవాల నూనె కూడా తీసా. ఒకప్పుడు మేము కాశ్మీర్ వెళ్ళేటప్పుడు ఆవాల నూనె తీసా. అన్నీ ఆయిల్ వచ్చే సీడ్స్ ఏదైనా సరే తీయొచ్చు. కొబ్బరి నూనె తీసా. కొబ్బరి 1 కిలో కొబ్బరి చెప్పలు తెచ్చుకోండి. మీరు ఎండు కొబ్బరి చెప్పలు మీ ఇంట్లో ఉన్న ఎండబెట్టుకుని చేసినా ఓకే. లేకపోతే ఒక 1 కిలో ఎండు కొబ్బరి చెప్పలు తెచ్చుకోండి. సన్న ముక్కలు కోసేసి మీరు పడేసి ఆయిల్ పట్టండి. ఎంత ఫ్రెష్గా కమ్మని వాసన వేస్తే వస్తుంది కొబ్బరి నూనె. అసలు కలర్ కూడా మారుతుంది. ఇప్పుడు ఎన్ని కలర్ మారుతాయి. పొట్టుతో తీసేస్తున్నాం, కలర్ ఏదో మారుతుంది. దాని కలరే మారుతుంది. 2 రోజులు నిలవ పెడితే కానీ అసలు ఆయిల్ దిగదు ఇందులో. అయితే కొబ్బరి నూనెకి అదేం లేదు, తీయంగానే తెల్లగా వస్తుంది. ఇదిగో చూడండి అమ్మా, పల్లీలు పడుతున్నాను కదా ఈరోజు. ఒకేసారి పోయకుండా ఇట్ట పోస్తున్నాను గుప్పిళ్ళతో. ఓకే, అది అయిన తర్వాత మళ్ళీ పోద్దాం. చూసారమ్మా, మా ఫ్రెండ్ వచ్చింది నిలవేణి అని చాలాసార్లు చూశారు మీరు. మళ్ళీ వాడు వచ్చింది మొత్తమే. ఏం నిలవేణి మిమ్మల్ని చెప్పి కొనమన్నాక కొనవే. ఎంత ఉపయోగం తెలుస్తుందా? కొనండి. 2 అమ్మాయిలు ఉన్నారు కదా ఇక్కడే. పెద్ద పని లేదు. ఇప్పుడు ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా. ఇప్పుడు ఈ డబ్బులు 150 రూపాయలు ఇవి, 140. ఈ డబ్బులకి మీకు కిలో నూనె వచ్చేస్తుంది. మరి ఇక్కడ నాకు 1 కిలో కూడా రావట్లా. మరి అందులో ఏమీ కెమికల్స్ లేకపోతే కిలో నూనె ఎట్ట ఇస్తాడు? అదొకటి అర్థం చేసుకోండి. కిలో నూనె ఎలా వస్తుంది ఈ డబ్బులకి? మాకు 1 కిలో కూడా రావట్లేదు కదా, కెమికల్స్ ఉండబట్టే కదా. మరి ఆరోగ్యం ఇప్పుడు మీకు ఒక 500 రూపాయలు నూనె అవుద్ది అనుకో నెలకి, మీకు ఒక 700-800 అవుద్ది. ఇదే బిట్ట పట్టించుకుంటే. పోనీ 400 కాదు, నెలకి 1000 రూపాయలు డిఫరెన్స్ వద్దామా ఇంట్లో ఆయిల్ వరకే. వచ్చినా కూడా మరి ఏదైనా హెల్త్ చెడిపోతే హాస్పిటల్కి పోతే లక్షలు అవుతాయిగా. ఇది నెలకు 1000 చూసుకుంటే హాస్పిటల్ పోతుంటే అవట్లా. మరి అదే నేను చెప్పేది, కొంచెం ఆరోగ్యం గురించే. నేను రోజు ఇదే నూనె కదమ్మా మా ఇంటి వంటలో. అది చెప్పేది నేను. అలాగే పిండి మిషన్ ఉంది. ఏదైనా 2 మినిట్స్లో పిండి అయిపోద్ది. 2 మినిట్స్లో. అది కూడా ఇక్కడ మనం కూర్చొని మాట్లాడే 2 మినిట్స్ ఎంతలోకి అవుద్ది? మొన్న శనగపిండి పెట్టా ఇంత. మన ఇంట్లో బియ్యం ఒక అరిసెలు బియ్యం తీసుకొచ్చి పోసేసుకుని పిండి పట్టుకొచ్చి ఏమిటి వేసేయచ్చుగా పిల్లలకి. 2 మినిట్సే. బియ్యం పిండి అని బయట కొను, పిచ్చ బియ్యం, రేషన్ అదొక రకం బియ్యం పోతారు. అది బియ్య పిండిలో ఏం కలుపుతారులే అనుకోవచ్చు, కానీ మంచి బియ్యం కాదు కదా. వాళ్ళ తుప్పటి బియ్యం కూడా పోసేస్తారు, మనకేం తెలుస్తుంది? పాడైపోయిన బస్తాలు కూడా పట్టించేస్తారు. ఇక ఆపేస్తున్నాను చూడమ్మా ఒకసారి. అదిగో మళ్ళీ రివర్స్లో పెడుతున్నాను చూడండి అమ్మా. ఇదిగో ఏమైనా ఉంటే అది ఎట్లా వచ్చేస్తుంది ఆయిల్. అంతే. తెలుసుకమ్మా నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను.
9030313387 అమ్మ. ఈ నెంబర్కి ఒక్క ఫోన్ చేయండి అమ్మ. మీరు చాలు, మీరు ఒక్క ఫోన్ చేస్తే వాళ్ళు ఫాలో అవుతారు. తప్పకుండా తీసుకోండి అమ్మ. ఇప్పుడు అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం వదలబాకండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తున్నాను నేను. ఆరోగ్యంగా ఉండాలి మీ పిల్లలు, మీరు. అలాంటప్పుడు మొత్తం నెల మీద వాడే దాన్ని బట్టి వాళ్ళు 500 నూనె వాడుతున్నారు అనుకో, ఇంకో 500 మీకు ఎక్స్ట్రా అవుతుంది. పర్వాలేదు, నెలకు ఒక 500 అయితే కూడా పర్వాలేదు, ఆరోగ్యం బాగుంటుంది కదా. నూనె మనకి నిత్యం మనం చెప్పాను కదా ఆల్రెడీ మీకు, నిత్యం మనం 2-3 టైమ్స్ నూనెలోనే తింటున్నాం. పొద్దున్న టిఫిన్ ఏంటి, ఎంత ఇడ్లీ వేసుకున్నా మిరపకాయలు వేసుకున్నా కానీ నూనె కావాలి కదా. మధ్యాహ్నం భోజనం నూనె కదా, సాయంత్రం టిఫిన్ తిన్నా కూడా నూనె కదా. అందుకని ఈ నూనె విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే బెటరు. 500 నూనె అయ్యే వాళ్ళకి 1000 అవుద్ది, 1000 రూపాయల నూనె వాడే వాళ్ళకి 2000 అవుతాయి. అంటే వాళ్ళకి 1000 రూపాయలు డిఫరెన్స్, మీకు డబల్ డిఫరెన్స్. అయినా కూడా ఆరోగ్యం చెప్తే హాస్పిటల్కి అయిపోయి బోల్ డబ్బులు నిరసాలు అయిపోయారు మనుషులు. ఇలాంటి ఒరిజినల్గా నూనె వాడుకుంటే ఈ డబ్బులు పెడితే చూడండి మరి, డబ్బులకి నూనె సగమే వస్తుంది కదా మనకి. 150 రూపాయలు పెట్టి పప్పులు తెస్తుంటే ఇదిగో చూడండమ్మా, ఇదిగో ఎట్లా వచ్చేసిందో 450 గ్రాముల నూనె దిగిపోయింది రోజులాగానే. అబ్బా, వేరుశనగ నూనె ఎంత వాసన. ఇది కమ్మగా నేను కూర వండుతుంటేనమ్మా పొయ్యి మీద పెట్టి ఎంత కమ్మన వాసన వస్తుందో వేరుశనగ పప్పుల నూనె, అంత బాగుంటుందన్నమాట. తప్పకుండా మాత్రం మీరు దీన్ని యూజ్ చేసుకోండి అమ్మా. హోల్ ఇండియా మొత్తం ఎవరికైనా సరే బుక్ చేసుకునే వాళ్ళకి హోమ్ డెలివరీ ఫ్రీ. ఆల్ ఇండియా హోమ్ డెలివరీ ఫ్రీ అమ్మ. తప్పకుండా మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా మాత్రం మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. ఓకేనమ్మా, తప్పకుండా తీసుకోండి. అవకాశం ఉంటే మాత్రం వదలకండి. ఓకేనమ్మా. ఇదే ఈ నూనె ఇంకో డబ్బాలో పోసేసుకుని వంట చేసేస్తా. ఈరోజు చికెన్ చూద్దరు కానీ చేసేస్తాను. రండి, ఇదిగో చూడండి అమ్మా, మామూలే యథా ప్రజ తథా రాజ్యాలాగా నాకు సేమ్ ఉల్లిపాయ ఒక్కటే. ఎంత కూరన్నా వండండి, ఉల్లిపాయ ఒక్కటే. చేపల కూర వండాను అనుకోండి, పెద్ద చేప తీసుకొచ్చి, అప్పుడు కూడా పెద్ద ఉల్లిపాయ వేస్తాను కానీ 2 ఉల్లిపాయలు వేయను. పెద్ద ఉల్లిపాయ వేసి 10 పచ్చిమిరపకాయలు వేసి అందులో మామిడికాయ వేస్తానా, టమాటా వేస్తానా, అవి వేస్తా. అప్పటికే చాలా గ్రేవీ వస్తుంది. అందుకని గ్రేవీ కోసం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటారు చాలామంది. అది కరెక్ట్ కాదు, తీపైపోద్ది కూర, టేస్ట్ రాదు. సగం టేస్ట్ ఉల్లిపాయలోనే తగ్గుద్ది. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదు. ఓకేనమ్మా. ఇదిగో ఒక ఉల్లిపాయ, చికెన్కి 1/2 కిలో చికెన్ తెప్పించా. ఇదిగో ఒక ఉల్లిపాయ, ఇగో 4 పచ్చిమిరపకాయలు, ఇగో చూడండి గసగసాలు, ఒక స్పూనుడు గసగసాలు వేసా. ఇగో 8 జీడిపప్పులు వేసా. ఇదిగో కొబ్బరి ముక్క, ఎండుదైనా వేసుకోవచ్చు. నేను ఫ్రిజర్లో పడతా కాబట్టి ఇలా ఉంటాయి. ఎండుదైనా వేసుకోవచ్చు, పచ్చి అయినా వేసుకోవచ్చు. ఈ ముక్క చాలు 1/2 కిలోకి, మళ్ళీ ఎక్కువ వద్దు. ఇదిగో 8 జీడిపప్పులు, ఇది ఈ గసగసాలు, అంతే. ఇవన్నీ మిక్సీ పట్టేస్తా. తర్వాత ఇదిగో ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేస్తా. ఓకేనమ్మా. సన్నగా కోసుకోమంటున్నా ఉల్లిపాయలు. మీకు తెలుసు, మా అబ్బాయి వాళ్ళ ఛానల్ చూస్తున్నారు కదా, విజయ్ కొలగాని. మా కోడలు ఎలా కట్ చేస్తుంది ఉల్లిపాయలు, సూపర్ ప్రాక్టీస్. తనకి బాగా కట్ చేస్తుంది సన్నగా, మాకంటే చాలా బాగా కట్ చేస్తుంది. ఇదిగో చూసారు కమ్మా, చాలాసార్లు చెప్తున్నాను, ఏ ఊరు కూరనైనా కూడా పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకోండి. కాయగూర అయినా, ఫిష్ అయినా, ఏదైనా పులుసు అంటే మాత్రం బారుగా కోసుకోండి. అది ఇగురంటే మాత్రం ఇలాగ సన్నగా కోసుకోండి. 4 పచ్చిమిరపకాయలు చాలు. చేపల కూరలో ఉన్నాయి కాస్త ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు. మటన్, చికెన్కి అన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయక్కర్లేదు, చేపల కూరలో వేయాలి. చేపల కూర పచ్చిమిరపకాయలు వేసి టేస్ట్ వస్తుంది. చిన్న చేపలు ఉంటాయి. మా అమ్మ అయితే ఎక్కువ పచ్చిమిరపకాయలు, అన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఉండేది, చాలా బాగుండేది. అన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్న చేపలు అలా అంటెకర పెట్టేసేది. అసలు ఎంత బాగుండేదో. అప్పుడు కూరలే వేర్లే. కాకపోతే అప్పుడు తినొచ్చి మా అమ్మ వంటలు చూసి ఏదో కొద్దిలో గొప్ప నేను కొంచెం నేర్చుకున్నా. ఇదిగో మిక్సీలో వేస్తా, కానీ కొంచెం వీటిని కూడా ఇలా ముక్కలు చేసుకుని మిక్సీలో వేస్తా.
కొబ్బరి ముక్కలు ఇట్లా కొబ్బరి చెప్పలు ఇంట్లో పూజకి వెళ్ళినప్పుడు గుళ్ళోకి వెళ్ళి వస్తే ఫ్రీజర్లో పడేశారనుకో చక్క చెడకుండా ఇలా తెల్లగా చూడండి ఎలా ఉందో బాగుంటాయి. ఫ్రిడ్జ్ లేని ఇల్లే లేదు. పల్లెటూరు అని కాదు, టౌన్ కాదు, 95% ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉన్నాయి. అంత క్రితం వేసవికాలం వచ్చిందంటే కుండలో నీళ్లు, పల్లెటూళ్ళలో కుండలు పెట్టేసి కుండ కింద ఒక ప్లేట్ వేసేసి అందులో ఇసుక పోసేసి ఇసుకలో పెట్టేవాళ్ళు. అర్థమైందమ్మా? అది ఇవన్నీ ఇక మిక్సీ పడతా తర్వాత. ఓకేనా? ఇక వంటకి వెళ్ళిపోదాం. ఇదిగో అమ్మ, ఇది 1/2 కిలో చికెన్ కదా. శుభ్రంగా కడిగేసి, నేను చాలాసార్లు కడుగుతా, శుభ్రంగా కడిగి 10 సార్లు పెరుగేసి కూడా కడిగేసి నీట్గా చేసి ఇంత సాల్ట్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టా ఒక 1 అవర్. మీకు కూడా టైం ఉంటే శుభ్రంగా క్లీన్గా కడుక్కొని ఇంత సాల్ట్ కలిపేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. 2 అవర్స్ అయినా కూడా పర్వాలే. నాకైతే 1 అవర్ అయింది పెట్టి. ఓకే అమ్మా? ఇలా పెడితే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. కూర పొయ్యి మీద వేసిన తర్వాత సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాలి. 2 అవర్స్ అయినా పర్వాలేదు. మీకు టైం ఉంటే అలా పెట్టుకోండి. ఎప్పుడైనా చికెన్ పకోడీ చేసుకున్నప్పుడు అలా ఉప్పేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టారనుకో చాలా బాగుంటుంది. చికెన్ పకోడీ చేసి చూపిస్తాను ఇంకోసారి. ఓకేనమ్మా? చేసుకుందాం రండి. ఓకేనమ్మా? ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అయినా కూడా ఉప్పేసి కలిపి పెట్టా కదా, ఒక్కసారి ఇదిగో మంచినీళ్ళు పోసి మళ్ళీ శుభ్రంగా కడుక్కుంటా నీట్గా. ఉప్పే చాలాసార్లు కడిగేసాంగా ఉప్పేసాంగా అని కొంతమంది పెట్టేస్తారు. అలా కాదు. అదిగో అంతే చాలు. 2 టైమ్స్ కడిగేసా శుభ్రంగా. అంతే. ఒక గిన్నెలో పెట్టేసుకుంటా. ఓకే అమ్మ? స్టవ్ వెలిగిస్తా. ఇదిగో అమ్మ చూడండి, చక్కగా నీరు చుక్క లేదు. ఇదిగో ఆయిల్, వేరుశనగ నూనె అట్టి పెడతా కదా, 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత పోసుకుంటా ఇలా. ఇదిగో మెంతి పొడి. ప్రతి కూరలోనమ్మా అందరికీ ఇది ఆరోగ్యం కూడా. మెంతి పొడి డైలీ మీరు ఏ కూర వండినా, చికెనా, మటనా, వెజ్జా, నాన్ వెజ్జా, పచ్చడా, ఏదైనా సరే మెంతి పొడి వాడండి. మెంతి పొడి, పసుపు 2 మస్ట్. 2 ఆరోగ్యానికి సంబంధించినవి. చూసారా? చక్కగా మెంతి పొడి సూపర్గా ఏగుతుంది. అది ఇదిగో ఉల్లిపాయలు కోసుకుని వచ్చా కదా, ఒక్క ఉల్లిపాయే చూసారా, దానికి ఎన్ని ముక్కలు వచ్చేసినాయో, ఎక్కువ అయిపోయినాయి. అయినా కూడా వేసేస్తున్నా. అది ఇదిగో చూడండి. అది ఇదిగో మూత పెడదాం, బాగా మగ్గుద్ది. మూత పెట్టినందువల్ల ఏం పర్వాలేదు. ఇదిగో అందులో ఇందాక మీకు చూపించలేదు కదా, ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1/2 కిలో చికెన్కి ఇది వేస్తున్నా. అంటే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇదిగో మసాలా. అబ్బా గుమ్మగుమ్మలాడిపోతుంది మసాలా. ఇదిగో చూడండి, దీనికి ఎలా వాటర్ పట్టేసిందో. మూత పెట్టుకోవచ్చు కానీ వాటర్ ఇందులో పడకుండా తీసేయండి. ఇదిగో ఎంత వాటర్ వచ్చింది, అదే అన్నమాట. మూత పెడితే తొందరగా మగ్గుద్ది. ఏం లేదు, తొందరగా మగ్గుద్ది. ఉల్లిపాయలు వేయించుతుంటేనే మంచి స్మెల్. చూడండి. ఇగో అమ్మ గసగసాలు, ఇగో కొబ్బరి ముక్కలు, ఇవిగో
జీడిపప్పులు, అంతే. మళ్ళీ ఇన్ని వేసుకోకూడదు, ఎక్కువ గ్రేవీ బాగా చిక్కబడిపోయి వస్తుంది. ఇది చాలు. అరకిలో చికెన్కి ఒక 7-8 జీడిపప్పులు, 1 స్పూనుడు గసగసాలు, అంత కొబ్బరి ముక్క చాలు. అదే చక్కగా వస్తుంది గ్రేవీ. చూడండి, చాలామంది ఇలా వేసుకోరు, చెప్తా నేను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తారు కదా, ఇదిగో చూడండి మళ్ళీ అదిగో వాటరు ఏగుతుంది. ఇలా గోధుమ కలర్లో ఉల్లిపాయలు రావాల్సిందే. ఉల్లిపాయ వేయగానే ముక్కలు వేసేయకూడదు, వేసాం కదా వేగిపోద్దులని. ఉల్లిపాయ వేగిన టేస్ట్లు ఊరికే రావు. మరి ఉల్లిపాయ వేగితే అదొక రకం మంచి స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ కూరలో ఉండిపోద్ది. ఉల్లిపాయ వేగిన తర్వాత కూర స్మెల్ రావాల్సిందే. మెంతి పొడి వేసానా ఉల్లిపాయ వేగుతుందా, ఈ రెండు కలిసి కమ్మన వాసన వేస్తుంది. అది అందుకే చూసి నేర్చుకోమని చెప్తున్నానమ్మా. అందరికీ తెలిసిన వంటలే చేస్తున్నా, కొత్త ఏమీ చేయట్లా నేను. కాకపోతే నేను చేసే పద్ధతిలో చేస్తున్నా. ఇంకో చూసారా, అదిగో వేగింది చూడండి. అదిగో ఇప్పుడు చూడండి, ఇదిగో అల్లం వేసేసా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసా కదా, అలాగే మసాలా వేస్తా. ఇందులో ఉంది కానీ గరిట తీలేను, లోపలికి ఎక్కువ పడిపోద్ది. ఇదిగో అమ్మ చాలు. ఈ మసాలా ఎలా చేశానో చూపిస్తాను మీకు. ఇదిగో చూసారా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మసాలా మాత్రం వేసా. చక్కగా రెండు కలిసి ఏగిపోతుంది. ఇదిగో చాలు ఆ వేగటం. ఇదిగో చూడండి, ఇప్పుడు చికెన్ వేసేస్తున్నా. కొంతమంది వండుతుంటే ఈ పాటికే ఉల్లిపాయలు ఎక్కువ వేస్తారు కదా, బోళ్ళంత గ్రేవీ. తిప్పుతుంటే ఉల్లిపాయలదే కనిపిస్తుంది కూర నిండా. ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా? అసలు ఉల్లిపాయ అసలు ఉన్న గుజ్జే ఏమన్నా కనిపించట్లా. కూర దిగిపోయిన తర్వాత ఎంత గుజ్జు వస్తుందో చూడండి మీరే. ఇప్పుడు ఏమీ కనిపించలే. ఓకేనమ్మా, ఇది కాసేపు సిమ్లో పెడతానమ్మా. సిమ్లో పెట్టి ఇది మిక్సీ పడతా. ఇది కాసేపు సిమ్లో పెడతా, మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ నీరు పడవచ్చు ఇందులో, పర్వాలేదు. ఇదిగో చక్కగా మగ్గింది. చూసారా, అసలు ఉల్లిపాయ గ్రేవీ ఏమీ లేదు. ఇదిగో కల్లుప్పే వేస్తున్నా, ఎందుకంటే ఉడుకుతుంది కదా. ఇదిగో అంతే చాలు. కాసేపు మూత పెడదాం. ఇదిగో అమ్మ, ఇది చక్కగా మిక్సీ పట్టుకొచ్చేసాం మెత్తగా. చూడండి, ఆ కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, గసగసాలు చక్కగా మెత్త పేస్ట్ లాగా పట్టుకొచ్చా. ఏం చేయాలంటే ఇది ఇప్పుడు నాది నాన్ స్టిక్ది కదా, అందుకని అంటుకోదు. కొంతమంది మామూలు కళాయిల్లో వండుతారు కదా, ఇది పోస్తే కొంచెం అంటుకోవచ్చు, కుక్కర్లో పెట్టినా కూడా అంటుకుంటుంది. అందుకని అన్నీ వేసిన తర్వాత వేయండి. ఉప్పు కూడా వేసేసి నీరు ఉన్నప్పుడు అప్పుడు ఇది వేయండి. మామూలుగా ముందే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినట్టు అప్పుడు వేస్తే కొంచెం అంటుకుంటూ ఉంటుంది. ఇది ఇప్పుడు చూడండి, ఇదిగో ఇప్పుడు వేసా కదా. ఇదిగో ఇప్పుడు చూడండి వేస్తున్నా. ఇది అంటుకోదు. ఈ కళాయిలు ఎక్కడ కొన్నారమ్మా అన్నారు, నేను చాలాసార్లు చెప్పాను. మరి ఇంకా వీడియోస్ మీ దగ్గరికి వచ్చినట్లేవమ్మా. ఇలాంటివన్నీ మీరు ఎక్కడ కొన్నారమ్మా చెప్పండి అమ్మా అని చాలాసార్లు అడిగారు. నేను చెప్పేశాను, కానీ ఇంకా వీడియో మీకు వచ్చినట్లేదు. వస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో ఎనాబ్రిట్ మాల్ అని ఒకటి ఉందమ్మా. అక్కడ హోమ్ సెంటర్ ఏదో ఉంటుంది. అందులో నేను వీడియో స్టార్ట్ చేసిన రోజునే రవళి వచ్చి, ఆ రోజు స్టార్ట్ చేసిన రోజు వచ్చింది కదా, సరే ఎలాగో వంటలు చేస్తున్నావుగా, పాత్రలు కావాలిగా, పాత అట్టలో ఏం వండుతావు రమ్మని తీసుకెళ్ళి కొని ఇచ్చింది. చెప్పాను ఆల్రెడీ మీకు. అది రాలేదు కాబట్టి అడుగుతున్నారని మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. ఇదిగో మూత పెట్టేసా.
చక్కగా మగ్గుద్ది. కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు కారం వేస్తా. అది కొంతమంది నాకు తెలుసు, వాళ్ళల్లో నేను చూస్తాను, మా వాళ్ళ చుట్టాలకి వెళ్తాను కదా, ఉల్లిపాయలు పచ్చిరాలు వేసేస్తున్నారు నూనెలో, కాసేపు ఇలా ఇలా అంటున్నారు, మటన్ వేసేస్తున్నారు, మటన్ చికెన్ వేసేస్తున్నారు. అందులో వేయంగానే ఇంత ఉప్పు, ఇంత కారం, అల్లం వెల్లిపాయ పేస్టులు అన్నీ వేసేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ టైం ఇవ్వటల్లా కూరకి, ఈ ఒక్కొక్కటి వేగే టైం ఇవ్వటల్లా అంతే. నేను వేసి అన్నీ వేస్తున్నారు కానీ టైం ఇవ్వటల్లా. టైం ఇవ్వండి, ఉల్లిపాయలు వేగటానికి టైం ఇవ్వండి, చికెన్ అందులో వేసిన తర్వాత మగ్గటానికి టైం ఇవ్వండి. వడిలిపోవాలి మటన్ చికెన్ కానీ వడలనివ్వండి. ఆ తర్వాతే మీరు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినా, మసాలా వేసినా, ఉప్పు వేసినా, కారం వేసినా, ఇలాంటి ఏమన్నా గ్రేవీ రావడానికి ఇలాంటిది నూరేసుకున్నా. కొంతమంది ఇది నూరేయరు, అదే చెప్పదలుచుకున్నా. అల్లం వెల్లిపాయ పేస్టు మసాలా మాత్రమే వేస్తారు చాలామంది. టేస్ట్ వచ్చేస్తుంది, కాకపోతే ఆ గ్రేవీ కొంచెం పల్చగా ఉంటుంది, థిక్గా రాదు అంతే. అల్లం వెల్లిపాయ పేస్టు మసాలా వేసిన కూరలే చాలామంది వండుకు విలేజ్లో అంటే మా ఇళ్ళలో కూడా అప్పుడప్పుడు అది వద్దు, మా మా పిల్లలకి ఇష్టం ఉండదు, ఏకు ఇదంతా అంటారు. అప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టు ఒట్టి మసాలానే అలా అనమామ. ఇది వేస్తే గ్రేవీ కొంచెం చిక్కగా ఉంటుంది. అదే చూడండి పట్టింది. అబ్బా చూసారా ఎలా వచ్చిందో. ఇది ఉడికిన తర్వాత సూపర్ గ్రేవీగా మీకు కనిపిస్తుంది. చూడమ్మా, చిన్న స్పూనే 4 స్పూన్లు వేసా కారం. ఇది చిన్న స్పూన్ కాబట్టి కాసేపు సిమ్లో పెట్టుకుందాం. ఇలా అన్నీ వేసి తిప్పుకునేటప్పుడు సిమ్లో పెట్టుకుని తిప్పండి చక్కగా. అది నలుగురు ఉండే ఇళ్లలో ఇది చక్కగా నలుగురికి సరిపడా కూర. నలుగురు ఉండే ఇంట్లో ఇది నలుగురికి సరిపడా కూర. అదే ఈ గ్రేవీ వేయలేదనుకో, పులుసు ఎక్కువ రాకపోతే కలుపుకునేటప్పుడు తొందరగా అయిపోద్ది. ఇప్పుడు చూడండి గ్రేవీతో ఎంత చిక్కగా వచ్చిందో చూడండి. మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మీకు బాగా కనిపిస్తుంది. ఓకేనా? చాలాసేపు మగ్గిందమ్మా, చాలాసేపు మగ్గింది. కారం వేసినా కూడా ఒక 5 మినిట్స్ ఉంచాను. ఇక ఇప్పుడు వాటర్ పోసేద్దాం. ఇదిగో చూసారా, ఊటలాగా, ఆవకాయ ఊటలాగా ఎలా వస్తుందో అది అనమాట. అలాంటివన్నీ నూరేస్తే ఇలా వస్తుంది కూర. ఇదిగో చికెన్ ఉడకాలి కదా, అందుకోసం ఇదిగో మూత పెట్టేస్తున్నా. ఇదిగో హైలో పెట్టా. చికెను బ్రాయిలర్ చికెన్ అంటున్నారు ఇప్పుడు అందరూ, కానీ నాకు బ్రాయిలర్ చికెన్ వచ్చి నాకు తెలిసినప్పుడు 20 రూపీస్ కేజీ తీసుకొచ్చి నేను ఒక 1/2 కిలోనే తెచ్చేదాన్ని. తెచ్చి అన్ని ముక్కలు వచ్చేది కోస్తే. అలా ఉల్లిపాయలు వేగేటప్పటికే ఇది వేగిపోయేదమ్మా. అంత సాఫ్ట్గా ఉండేది బ్రాయిలర్ చికెన్ అంటే. ఇప్పుడు లేదు, మామూలు చికెన్ లాగానే అయిపోయింది. అన్నీ ఇక నీళ్ళు పోసి ఉడకబెట్టాల్సిందే. కాకపోతే నేను ఇంకా ఉప్పేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఇంకా సాఫ్ట్ అయిపోయి తొందరగా ఉడుకుద్ది. అదే అనమాట, అదొక మెథడ్. కొంచెం ఉప్పేసుకుని శుభ్రంగా కడిగేసి 10 సార్లు ఉప్పేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. చెప్పాను కదా ఇందాక. అప్పుడు మళ్ళీ తర్వాత 2 సార్లు కడుక్కొని వేయండి. ఎందుకు చెప్తానంటే బ్రాయిలర్ కోడి వచ్చిన కొత్తలో ఉన్నట్టు ఇప్పుడు లేవు. అన్ని బ్రాయిలరే అంటున్నారు, కానీ ఆ సాఫ్ట్నెస్ లేదు. మరి ఏం చేస్తారు, ఇంజక్షన్లు మనకు తెలీదు. అంత సాఫ్ట్ లేదు. అది అట్లా నూనెలో వేయటమే మగ్గిపోయేది. ఒక 5 మినిట్స్తో ఉల్లిపాయలతో పాటు ఇది ఎగిపోయేది కూర. ఇప్పుడు అది లేదు కదా. ఊరికి వేపుడు వేద్దామంటే అన్నీ వేసి ఉడకబెట్టడమో లేకపోతే వండి మామూలుగా ఏదో చేయాలి తప్పితే ఊరికే ఆగట్లేదు చికెన్. మీరు చూసే ఉంటారు. ఊరికే మాత్రం ఇలా వేసేసి ఊరికే వేయించుదామంటే కుదరట్లా. అదమ్మా. ఇదిగో హైలో పెట్టా కదా, అది కాసేపు హైలో ఉంచుదాం. ఈలోపు కాసిన బియ్యం కడిగి పెడతా. ఓకే అమ్మ, బియ్యం కడిగి పెట్టేశా. ఇదిగో చాలామంది అడుగుతున్నారు, 1 గిద్దెడు బియ్యం వేసాను, 3 గిద్దలు నీళ్ళు పోసా. 3 ఇదిగో దేంతో పోసాను చెప్తా. ఇదిగో దీనిటి బియ్యం పోసా, దీంతో 3 నీళ్ళు పోసా. ఓకేనమ్మా? 2 సౌండ్లు రావాలి. ఫుల్ సౌండ్ 2 వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేయండి.
సిమ్లో పెట్టి 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత ఇంకో సౌండ్ వస్తుంది, కట్టేయండి. అది ఇక అంతే. ఒక 5 మినిట్స్ హైలో పెడతాను, ఆ తర్వాత సిమ్లో ఒక 2-3 మినిట్స్ పెడితే చాలు. ఇక అంతా అయిపోతుంది కాబట్టి అందులో చక్క ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసేస్తే కూర రెడీ. ఇంకేమీ ఎక్కలేసి అని కొంతమంది ఏం చేస్తారు తెలుసా, చాలాసార్లు చెప్పాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఉడికేటప్పుడు వేస్తారు. మేము కూడా అలాగే చేసేవాళ్ళం ఊళ్ళో ఉన్నప్పుడు. కూర ఉడికేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం గబగబా, అప్పుడు నూరుకొచ్చి. పొడి మసాలా కూడా అప్పుడప్పుడు నూరుకొచ్చి, ఇట్లా మసాలాలు పెట్టుకునేది లేదు. పొడి మసాలా కూడా అప్పుడప్పుడు నూరుకొచ్చి కూర అంతా అయిపోయిన తర్వాత దించే ముందు పొడి మసాలా చల్లి దించుతాం. ఆ గుమ్మగుమ్మలు వేరు. ఇది ముక్కలోకి వెళ్తే అది పులుసులో ఉంటుంది పైన. అంతే, ఇలాగే చేసేవారు. మీరు కూడా మీ అమ్మాళ్ళని అడిగినా కూడా అది కరెక్టేనమ్మా అంటారు. లాస్ట్లో వేసేవాళ్ళం మసాలా. అప్పుడు ఇంకేనయ్యం మమ్మాళ్ళు ఎన్ని లవంగాలు, ఇంత దాల్చిన చెక్క, ఇన్ని వెల్లిపాయలు, ఇంత జీలకర్ర, ఇన్ని ధనియాలు అన్నీ ఇచ్చి దాంతోపాటు ఇన్ని బియ్యం ఇచ్చేవాళ్ళు. బియ్యం కూడా నూరి వేస్తే వాళ్ళం ఇంత మసాలా ఎక్కువగా వచ్చి చిక్కపడద్ది. బియ్యం వేసేటప్పటికి పులుసు చిక్కపడద్దని అలా బియ్యం ఇచ్చి నూరేవాళ్ళం రోట్లో. అర్థమైందా? మీ వాళ్ళని అడిగితే కూడా ఇది కరెక్టా అమ్మా అని అడగండి, చెప్తారు. అది అది ఇదిగో అమ్మ, కొత్తిమీర కడుక్కొచ్చా శుభ్రంగా. ఇదిగో మటన్లో కానీ చికెన్లో కానీ అమ్మ కొత్తిమీర ఏదో ఫ్లేవర్కి వేసుకోవాలి అంతే. అదే ఫిష్ అనుకో, చిన్న చేపలే కానీ పెద్ద చేపలే కానీ ఫిష్ అనుకో కొత్తిమీర ఎక్కువ వేయాలి. మటన్లో చికెన్లో అంత కొత్తిమీర వేయక్కర్లా, ఏదో వేస్తాం ఫ్లేవర్కి అంతే. అదే ఫిష్ అంటే ఎక్కువ వేయాలి. చూసారుగా గ్రేవీ ఎలా ఉందో, ఇంకా ఎగరనిద్దాం. అది సైట్ ఏంటో మరి అమ్మాయి పేరేంటో తెలియట్లేదు, పెట్టింది 2 days ago. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? నేను మీ వీడియోస్ని ఫస్ట్ నుంచి చూస్తున్నాను. ఫస్ట్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అన్ని వీడియోస్కి కామెంట్ చేస్తున్నాను, కానీ మీరు చూడటం లేదమ్మా. ఎందుకంటే నేను ఇంగ్లీష్లో చేస్తున్నాను, తెలుగులో చేయడం ఎలాగో నాకు తెలియదు. కానీ మీకోసం ఇప్పుడు నేర్చుకుని తెలుగులో చేస్తున్నాను. అట్లీస్ట్ ఇప్పుడైనా మెసేజ్కి రిప్లై ఇవ్వండి అమ్మా ప్లీజ్. మీ నుంచి ఒక వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గర్ల్స్ మెచ్యూర్ అయినప్పుడు ఎలా కేర్ తీసుకోవాలి, అవ్వకముందు మదర్ ఎలా ప్రిపేర్గా ఉండాలి, ఈ వీడియో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఒక వీడియో చేయండి అమ్మా, ఎందుకంటే నాకు ఇవన్నీ చెప్పడానికి మదర్ లేరు. అమ్మ మిమ్మల్ని నా తల్లి అనుకుంటున్నాను. మీరు చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో చేస్తాను ప్లీజ్. చాలా సంతోషం అమ్మ. అమ్మలేదన్నావు, అమ్మలేనప్పుడు ఇలాంటి విషయాలు మీకు తెలియదు, నాకు తెలిసిన విషయాలు నాకు అన్నీ తెలుసు కాబట్టి. కానీ ఈ మెచ్యూర్ అయ్యే విషయంలో చాలామందికి చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ఇప్పుడు నాకైనప్పుడు ఆయన బట్టలతో అలా కూర్చోబెడితే అది వేరే పద్ధతి. మా పిల్లలకు వచ్చినప్పటికీ మళ్ళీ ఒక చీర కట్టడం అలాంటివి చేసాం. వెనక రాసి లేదమ్మా, మనకు అట్లాంటివి లేవమ్మా, మన ఇంట లేవమ్మా అనుకుంటారు కొందరు. ఇప్పుడు ఇంట వంట కాదు, అంతా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మా మనవరాళ్ళకేంటి అందరికీ అయినప్పుడు మంచి తెల్ల చీర, మంచి బార్డర్ ఉన్న జాకెట్టు, తెల్ల చీర తెల్ల జాకెట్టు కుట్టి రెడీగా పెట్టుకోవాలి. అవి మేనమామే తీసుకురావాలి. కానీ మేనమామ దూరంలో ఉంటాడనుకో, మీరు తెచ్చి పెట్టుకుంటే వాటికి ఎంత అయిందో ఖర్చు మేనమామ ఇస్తాడు. మేనమామ చేయాల్సింది ఇది. తెల్ల చీర తెల్ల జాకెట్టు తెల్ల లంగా ఇలాంటివన్నీ రెడీగా పెట్టుకోండి. ఇక చాప అంటారా, ఎన్ని ఇంట్లో పెట్టుకోక్కర్లా, ఎక్కడైనా దొరుకుతున్నాయి. మరి విలేజ్లో అంటే చాప దొరకకపోతే ఆకులు వేస్తున్నాం కదా, ఆకులు వేసి దాని మీద ఒక మంచి దుప్పటి కొత్తదే పరిచేయండి. 4 పక్కల ముత్తైదులు వస్తారు, చెప్తారు ఎండు కొబ్బరి మొక్కలు అరటిపళ్ళు ఇవన్నీ 4 పక్కల పెడతారు. అలా ముందు జాగ్రత్త పడాల్సింది చీర జాకెట్టు. అప్పటికప్పుడు కుట్టరు కదా ఎవరు, అప్పుడు షాపులకి వెళ్ళి తెచ్చుకోలేం కదా ఓ చీర జాకెట్టు. పర్వాలేదు మనం చేద్దాం అనుకుంటేనే ఈ టిప్ అమ్మ. లేకపోతే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా, టిప్స్ ఫాలో అవ్వడం పెద్ద లేదు. అందరూ స్టైలు ఫ్యాషను ఫంక్షన్లు చేసుకోవడమే ఒక గొప్ప ఇదైపోయింది కదా. అయితే మాత్రం ఇలా చేయాలి. చీర జాకెట్టు ఫస్ట్ కంపల్సరీగా అమ్మాయికి సరిపడి ఆదుల్లో కుట్టించి పెట్టుకోండి. మేనమామ రావటం లేట్ అయిందనుకో, మేనమామ వరుస అయ్యే వాళ్ళతో
ఆకులు కొట్టించండి. ఆకులు ఉంటే అదే కొబ్బరి చెట్లు కదమ్మా, ఏంటంటారు, తాడి చెట్టు, తాటి ఆకులు 5, 7 మీకు మీ లెక్కలకి ఎన్ని రోజులు పోస్తారు. కొంతమంది 4వ రోజు రాత్రి పోసేస్తారు, కొంతమంది 6వ రోజు రాత్రి పోస్తారు, 7వ రోజు తెల్లవారితే అని. అలా అది మీ ఇష్టం. ఆకులు ఎన్ని రోజులకైతే, ఇప్పుడు 7వ రోజు వస్తుంది పొద్దున్న, 6వ రోజు రాత్రి అనుకో 7 ఆకులు వేయాలి. 4వ రోజు రాత్రి 5వ రోజు స్నానం చేయిస్తాం అన్నారనుకో, తెల్లవారుజామున రాత్రి 5 ఆకులు వేయాలి. వేసి దాని మీద పిల్ల ఒక దుప్పటేస్తే గుచ్చుకూడదు అనుకుంటే ఓ చాప, కొత్త చాపే, తాటాకులతో కుట్టిని చాలా చేపలు అమ్ముతారు షాపుల్లో. అలాంటి చాపేసి దాని మీద ఒక కొత్త దుప్పటేసి మొత్తైదులు వస్తే అన్నీ చెప్తారు. నువ్వులు అంటారా, నైట్ టైంలో దొరకవు కానీ నువ్వులు కూడా తెచ్చిపెట్టుకోవాలి. నువ్వులు, బెల్లం ఇలాంటివన్నీ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే మొత్తైదులు వచ్చి అప్పుడు నువ్వులు కూడా దంచి పిల్లకి పెడతారు. ఇవి అందరికీ తెలుసు కానీ నీకు తెలియదు అంటున్నావు కాబట్టి ప్రత్యేకించి నీకు చెప్తున్నా. అదిగో చూడమ్మా, ఆహా, చూసారా, అదిగో క్లీన్గా సూపర్గా ఉడికిపోయింది. ఇంత గ్రేవీ ఉండొచ్చు, ఇంట్లో 4 ఉంటారు కాబట్టి ఈ మాత్రం గ్రేవీ ఉండొచ్చు అమ్మ. చూడండి, ఇది కూడా అయిపోతుంది. ఇది కూడా అవ్వచ్చింది చూడండి. ఎందుకు ఓకే అమ్మా, ఇదిగో కొంచెం కూర పెట్టుకున్నాను. నాకు బొయ్యికలు అంటేనే ఇష్టం, మరి బొయ్యికలు ఎక్కడ ఉన్నాయో. ఇదిగో చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో, చిక్కగా చూసారా ఎలా వచ్చిందో గ్రేవీ, చూసారా. కుర్మా వండుతారు చూడు పెరిగేసి, ఆ టైప్లో ఉంది. ఇక మామూలే, ఏ పొగ మామూలే, అంతే. ఓకే, చాలామంది అమ్మా మీరు వెండి ప్లేట్లలో తింటున్నారమ్మా, చాలా సంతోషంగా ఉంది మాకు. మీరు వెండి ప్లేట్లో చూడాలనిపిస్తుందమ్మా. మాకు కూడా వెండి ప్లేట్లో పెడతారమ్మా వస్తే అన్న. తప్పకుండా మీరు నన్ను తెలుసుకుని, నా ఇల్లు తెలుసుకుని, నా ప్లేస్ తెలుసుకుని నా దగ్గరికి వస్తే వెండి ప్లేట్లో భోజనం తప్పకుండా పెడతా. చాలామంది ఇంకా అడుగుతున్నారమ్మా, వెండి ప్లేట్లో తింటున్నారు కదా, నాన్ వెజ్ కూడా వెండి ప్లేట్లో తింటున్నారేంటి అని అడుగుతున్నారు. బంగారం వేస్తున్నాం కదా మధ్యలో, ఈ బంగారం వేస్తే దానికి అంటు లేదమ్మా. బంగారు నగలని బంగారు చేతులంటే వేసుకుని మనం నాన్ వెజ్ తింటల్లా, ఈ బంగారం వేస్తున్నాం కాబట్టి అంటు లేదు. కాకపోతే కూడా మనం తినే వస్తువులేని దేవుడి దగ్గర పెట్టాం కదా, దేవుడి ప్లేట్లు వేరేనే ఉంటాయి కదా. అందుకని వెజ్జా నాన్ వెజ్ అనేది లేదమ్మా, అందుకోసం అలా తింటున్నా. ఓకేనమ్మా, తింటున్నా. చూడండి ఎలా ఉందో చూడాలి. నేను కూడా చికెన్ కూర చెప్పాను మీకు, నాటుకోడి మాత్రమే తింటా, ఇది రేరు పెద్దగా తిన్నాం, కానీ మీకోసం వండాలి కదా అందుకని తింటున్నా. ఉప్పులు, కారం, మసాలాలు అన్నీ సూపర్గా సరిపోయినాయి, చాలా బాగా. ఓకే అమ్మా, చాలా బాగుంది, చక్కగా తింటున్నా. మీరు కూడా ఇలా వండుకుని చక్కగా తినండి. పోతే చాలాసేపు మాట్లాడే ఈరోజు, చాలా టైం పట్టింది కాబట్టి ఇప్పటితో ఇది క్లోజ్ చేద్దాం. అందుకని టైం ఎక్కువసేపు చాలా విషయాలు మాట్లాడాను ఈరోజు. ఓకే అమ్మా, బాయ్. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. అమ్మ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళకి చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను బాగా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానమ్మా. ఓకే అమ్మ, బాయ్.